స్టోరీ బోర్డ్. ఎన్నికల అవాంతరాలు, కోర్టుల అభ్యంతరాలు అన్ని దాటుకుని యూనియన్ బడ్జెట్ జనం ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ అనగానే అంత ఆశగా చూడడం పరిపాటే. కానీ ఈ ఏడాది బడ్జెట్ గురించి మాత్రం ప్రతి ఒక్కరూ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. 3 నెలలుగా పెద్ద నోట్ల రద్దు భారాన్ని మోసిన తమకు బడ్జెట్లో కేంద్రం ఏ వరాలు కురిపిస్తుందో అని లెక్కలేసేసుకుంటున్నారు. బడ్జెట్ అంటే దేశ ఆర్థిక భవిష్యత్తునే కాదు, సామాన్యుడి జీవితాన్ని కూడా మార్చేసే ప్రక్రియ. ప్రతి ఏటా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడం కామనే అయినా ఈసారి బడ్జెట్ కి మాత్రం ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈసారి బడ్జెట్ కోసం ప్రజలు ఎదురు చూసినంతగా గతంలో ఎప్పుడూ ఎదురు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈసారి బడ్జెట్ లో ఉండబోయే అంశాల కోసం సామాన్యుల దగ్గర నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాల్ని ప్రభావితం చేసేదే. వేతన జీవుల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు, చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు అందరికీ అవసరమే. ఎందుకంటే గడిచిన 3 నెలలుగా ప్రజలంతా పెద్ద నోట్ల రద్దు కష్టాలు అనుభవిస్తూ వస్తోంది ఈ బడ్జెట్లో కేంద్రం కురిపించబోయే వరాల కోసమే. నవంబర్ 8 దేశ ఆర్థిక ముఖ చిత్రాన్నే మార్చేసిన రోజది. ఆనాటి సాయంత్రం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా భూకంపం పుట్టించింది. ఒక్క ప్రకటనతో దేశంలోనే పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారు ప్రధాని. దేశంలో పెచ్చురెళ్లుతున్న బ్లాక్ మనీని అంతం చేయడానికి, నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి పెద్ద నోట్లు రద్దు చేసినట్లు మోడీ ప్రకటించారు. ఆ నిర్ణయం వెనుక లక్ష్యాలేంటో సామాన్యుడికి తెలియదు. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు నోట్ల పాట్లు మాత్రం తప్పలేదు. పెద్ద నోట్ల రద్దుతో చేతిలో ఉన్న కరెన్సీ చెల్లక జనం చాలా ఇబ్బందులు పడ్డారు. దేశవ్యాప్తంగా కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు క్యూలు కట్టారు. రాత్రనక పగలనక ఏటీఎంల ముందు పడిగాపులు కాశారు. బ్యాంకు క్యూ లైన్లలో 100 మందికి పైగానే గుండెపోటుతో మరణించారు. దేశవ్యాప్తంగా వేలాది పెళ్లిళ్లు ఆగిపోయాయి. కనీసం చచ్చాక దహన సంస్కారాలకు కూడా డబ్బుల్లేక జనం ఇబ్బందులు పడ్డారు. నిత్య అవసరాలు కూడా కొనుక్కోలేకపోయారు. వ్యాపారాలు ఆగిపోయాయి. బేరాల్లేక చిరు వ్యాపారులు పస్తులున్నారు. పెద్ద పెద్ద బిజినెస్లు కూడా నష్టాల పాలయ్యాయి. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ ఇలా చెప్పుకుంటూ పోతే నష్టాల బాట పట్టని రంగమే లేదు. ఇలా అన్ని కష్టాల్ని పంటి బిగువన భరించింది. ఎందుకంటే దీనివల్ల తమకేదో మంచి జరుగుతుందనే జనం భరించారు. పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో మంచి జరుగుతుందని మోడీ చెప్పిన మాటను నమ్మి కష్టమైన నోట్ల కష్టాలన్నీ భరించారు. 8 नवंबर 2016 की रात्रि को 12 बजे से वर्तमान में जारी 500 रुपए और 1000 रुपए के करेंसी नोट लीगल टेंडर नहीं रहेंगे, यानी ये मुद्राएं कानूनन अमान्य होगी। 500 और 1000 रुपए के पुरानी नोटों के जरिए लेन देन की व्यवस्था आज मध्यरात्रि से उपलब्ध नहीं होगी। ప్రతి ఏటా ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఆ ఆనవాయితీకి ఈసారి బ్రేక్ వేస్తోంది కేంద్రం. ఫిబ్రవరి 1వ తేదీనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్రం సిద్ధమవుతోంది. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ తో వేరుగా ఉన్న రైల్వే బడ్జెట్ ను కూడా ఇదే రోజు ప్రవేశపెట్టేలా కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బడ్జెట్ వాయిదా వేయాలంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు బడ్జెట్ వాయిదా వేయాలంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయినా సరే కేంద్రం మాత్రం బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే ప్రవేశపెట్టాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎంతో మేలు జరుగుతుందన్న మోడీ మాటలు ఇంకా ప్రజల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.
అందుకే ఈసారి బడ్జెట్లో తమకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని, సామాన్యులు పన్ను పరిమితులు పెరుగుతాయని వేతన జీవులు, ప్రధాని తమకు వరాలు కురిపిస్తారని బడుగు జీవులు, తమకు పన్ను రాయితీలు పెంచుతారని వ్యాపారవేత్తలు, ఇలా అన్ని రంగాల వాళ్లు ఆశగా బడ్జెట్ కోసం ఎదురు. బడ్జెట్ కనికరిస్తుందా? మధ్యతరగతి జీవికి